ఇక తీసుకో, ఇక నువ్వు చెరో 8 అట పంచుకున్నారు. అదే నేషనల్ పార్టీలెస్ మంచిగా పంచుకున్నారు. చెరో 8 పంచుకో. ఇగో సంబరాలు గాంధీ భవన్ గాంధీ భవన్. కానీ కాంగ్రెస్ బీజేపీకి 50-50, ఎంఐఎంకు 1, బీఆర్ఎస్కు గుండు 0. 8 చోట్ల డిపాజిట్ గల్లంతో ఫస్ట్ టైం లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం కరువు. 14 చోట్ల 3rd ప్లేస్లో ఆగిన కారు, మరో చోట 4th ప్లేస్. అబ్బా ఘోరం. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ రఘువీర్ 5,59,905 రికార్డు మెజార్టీ. పెద్దపల్లి అది పొంగులేటి సీనన్న ఆధ్వర్యమే కదా. అవును, ఇది ఇక్కడ నల్గొండ. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణకు 1,31,364 మెజార్టీ. 6 సీట్లలో 1,00,000 పైగా మెజార్టీ సాధించిన కాంగ్రెస్, అందులో తొలిసారి పోటీలోకి దిగిన వాళ్ళే 5. మెదక్లో ఆది నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దూపుచులు ఆడింది. చివరికి రఘునందన్ రావు గెలుపు. కాంగ్రెస్ 2nd ప్లేస్. మహబూబ్నగర్లో డీకే అరుణ, వంశీచంద్రారెడ్డి మధ్య టఫ్ ఫైట్. 4,500 మెజార్టీతో గట్టెక్కిన డీకే అరుణ. వాస్తవానికి డీకే అరుణ వంశీచందర్ రెడ్డికి యూత్ బాగా సపోర్ట్ ఆడ. కానీ డీకే అరుణ బాగా గద్వాల జయజమ్మ మామూలుగా చేయలేదు. ఎందుకంటే 7 మంది ఎమ్మెల్యేలు, సీఎం, అంతమంది ఆపోజిట్గా ఉన్న గుంజుకొచ్చింది ఇమేజ్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నడుమ హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో చివరికి ఆ 2 పార్టీలు చెరో సగం సీట్లను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 8 చోట్ల, బీజేపీ 8 చోట్ల స్థానం విజయం సాధించాయి. 2019లో లోక్సభ కాంగ్రెస్ 3, బీజేపీ 4 సీట్లలో గెలవగా ఇప్పుడు కాంగ్రెస్ అదనంగా 5 సీట్లు యాడ్ అయ్యాయి. బీజేపీకి సీట్లు డబల్ అయ్యాయి. 10 ఏళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్కు ఇప్పుడు 1 సీటు కూడా దక్కలేదు. ఏ స్థానంలోనూ ప్రభావం చూపించలేకపోయింది. 14 స్థానాల్లో 3వ ప్లేస్కు పరిమితమైంది. హైదరాబాద్ సెగ్మెంట్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. కానీ డబుల్ డిజిట్ కొడతామన్నారు కానీ కాంగ్రెస్ అన్నది మేము ఈసారి 14, 16 అన్ని మాయ అంటారు. 6 కాంగ్రెస్ కు బంపర్ మెజారిటీ. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో 6 చోట్ల బంపర్ మెజారిటీని సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో 1,00,000 పైగా ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఆ 6లో 5 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన వాళ్ళు కొత్త వాళ్ళే. పొలిటికల్ కెరీర్లో తొలిసారి బరిలో దిగిన రఘువీరారెడ్డి నల్గొండ 5,59,905, రఘురామరెడ్డి ఖమ్మం 4,67,847, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి 2,22,170, కడియం కావ్య వరంగల్ 2,20,339, వంశీకృష్ణ పెద్దపల్లి 1,30,364 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. మహబూబాద్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పారిక బలరాం నాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. ఇది కార్యకర్తల విజయం. 100 రోజుల పాలన ఆశీర్వదించారు సీఎం రేవంత్. చంద్రబాబు, పవన్కు అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధం కొనసాగిస్తామని తెలియదు. ఎట్లా సత్సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే సత్సంబంధాలు ఉంటాయి. ఇక కాకపోతే ఈ సంబంధాల వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక మళ్ళా తిరిగి టీడీపీని తెలంగాణ రాష్ట్రంలో ఆజ్యం పోసే దిశగా చేద్దామంటే మరి రేవంత్ అన్న సహకరిస్తాడో? ఇది కూడా ఉంటుంది. ఇది వాస్తవానికి ఇది కార్యకర్తల విజయమే. ఈ రేవంత్ రెడ్డి అన్న విజయం అని చెప్పుకుంటాను. ఎందుకంటే 12 సీట్లనే మినిమం వస్తాయి అన్నాడు, రాలేదు. కార్యకర్తలు కష్టపడ్డందుకే ఆయన అయింది. మహబూబ్నగర్ మనము ఈయన సిట్టింగ్ స్థానం పోగొట్టుకున్నాడు. మహబూబ్నగర్లో వేయండు. రేవంత్ అన్న సిట్టింగ్ స్థానము మల్కాజ్గిరి మాత్రము బీజేపీ ఈటల వశం అయింది. ఇక అక్కడ మహబూబ్నగర్ ఆయనకు సంబంధించింది కూడా అది ఎగిరిపోయింది. ఇక రేవంత్ అన్న విజయం కాదు, ఇది కార్యకర్తల, ఇది వాస్తవం. కార్యకర్తల విజయము. ఒక మాట ఏమనంటే పట్నం మహేందర్ రెడ్డికి మళ్ళా పట్నానికి పంపిరాయి, రానియలే. మళ్ళా నువ్వు పట్నంకి అని చెప్పి ఆయన పంపిరు. ఈటల హవా కొనసాగింది. చూడే ఏం కొట్టిన మనం నిన్న వేస్టింగ్ అన్న +- పర్ఫెక్ట్ గా ఇక అట్లా అయింది. రెఫరెండం అన్న రేవంత్ రెడ్డి రెఫరెండం అదే తప్పు. అది ఎందుకంటే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఏరియాలు అంతా రెడ్డి రాజ్యం ఉంది, వాళ్ళకు ఎక్కువ గ్రిప్ దొరికిపోయింది. ఈ రేవంత్ రెడ్డి రెఫరెండం అనే మాట బెట్స్ కొడుతుంది.